we mark a certain point, that becomes the beginning for our comprehension. There are many beginnings and many endings. There are many beginnings and many endings. Every point is a beginning and an ending in itself, and it marks one round. అంటే ఎక్కడ మొదలెట్టామో అక్కడికి వచ్చి మళ్ళీ చేరడం అనేటువంటిది ఒక రౌండ్ అవుతుంది అన్నారు. అంటే దట్ ఈస్ మై బిగినింగ్ అండ్ మై ఎండింగ్. దట్ మైట్ నాట్ బి యువర్ బిగినింగ్ అండ్ యువర్ ఎండింగ్, అండ్ దట్ మైట్ నాట్ బి యువర్ బిగినింగ్ అండ్ యువర్ ఎండింగ్. రైట్? మనకి ఇది అర్థం అయినా కాకపోయినా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఎవరు ఎప్పుడు వచ్చారో ఎవరు పోతారో మనకేం తెలుసండి. దట్ హ్యాస్ అ వెరీ లిటరల్ మీనింగ్ ఇన్ ఇట్. ఎప్పుడు వచ్చామో ఎక్కడికి వచ్చామో మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరితో వెళ్ళిపోతామో ఎక్కడితో వెళ్ళిపోతామో మనకు తెలియదు, ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. అంటే ఈ సైకిల్ అనేటువంటిది ఏదో అంటే పలానా టైంకి వచ్చాడు పలానా టైంకి పోతాడు అనుకున్నది ఏం కాదు కదా, ఫిక్స్డ్ కాదు. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైం. ఎందుకు అంటే సృష్టి అనేటువంటిది అలా జరుగుతూ ఉంటుంది. ఈ జరగడం అనేటువంటిది గచ్చతి అంటారు. జగత్ అనేటువంటి అర్థం ఏంటంటే గచ్చతి హీ జగత్, అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ మూవ్మెంట్లోని ఒకటి స్టాటిక్ అని చెప్పుకోలేం కదా. ఈ 76 years 6 monthsకి 72 years 6 monthsకి ఒక డిగ్రీ జరుగుతుంది అనుకున్నప్పుడు అంటే 72 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ మారిందా లేదా, ఇప్పటికీ ఇంకో 72 ఏళ్ళకి మళ్ళీ మారుతుందా లేదా. అంటే ఈ ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అనేటువంటి ఈ రివర్స్ క్యాలిక్యులేషన్ ఇలా వస్తూనే ఉంటుంది. అది అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక చేంజ్ అనేటువంటి వస్తుంటుంది. 72 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హ్యూమానిటీ లెవెల్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమానిటీ లెవెల్స్ వేరు. చేంజ్ అనేది అక్కడైందా లేదా అంటే ఖచ్చితంగా అక్కడ అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వేరు. రైట్? అప్పుడు కేవలం ట్రాన్సిస్టర్లు రేడియోలు కూడా వచ్చేవి లేదు. అప్పటికి ఇంకా 70 ఏళ్ల క్రితం ఉంటాయి. అంటే సుమారుగా 1937-38 ఆ టైంలో వీఆర్ స్పీకింగ్ అబౌట్. రైట్? నో అంటే వీఆర్ ఇన్ 2013. సో సుమారుగా 1931-32 ఆ టైం మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఇంత వచ్చింది. రైట్? టెక్నాలజీ ఈజ్ ఇన్ అవర్ పామ్ అగైన్. 6th generation 7th generation కంప్యూటర్ దాన్ని ఏమంటారు, పామ్ టాప్స్. అగైన్ ఆర్కేఐ మ్యానుస్క్రిప్ట్లోనే మొత్తం అన్నీ ఉన్నాయి. గూగుల్ కొట్టగానే ఎక్కడి నుంచి వస్తున్నాయి. There is no space. Everything comes from the space. There is no medium. So space నుంచి డ్రా చేసుకుంటే ఒక శక్తి మనకు వచ్చిందా లేదా. That started with some radio frequencies only. ముందుకు వెళ్ళిపోయింది. బ్లూటూత్ వచ్చాయి, తర్వాత ఇంకేవో టెక్నాలజీ వచ్చింది. సో వైర్లెస్ కమ్యూనికేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక మాధ్యమం అనేటువంటిది ఇప్పుడు లేకపోయింది. అంటే మాధ్యమం లేకపోయింది అంటే మన మైండ్కి తెలియట్లేదు. స్పేస్లోనే డ్రా చేసుకున్నాం, స్పేస్లో స్టోర్ చేస్తాం, స్పేస్లో డౌన్లోడ్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ వి కాల్ క్లౌడ్ కంప్యూటింగ్. రైట్? అంటే టెక్నికల్గా మనం టెక్నికల్ ఈక్వలెంట్ వర్డ్స్ చెప్పుకోవాలంటే దట్ ఇస్ వాట్ వి కాల్ as క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్లోకి పంపిస్తామండి అంటాం. అంటే క్లౌడ్లోకి పంపించాలంటే అలా హ్యాంగ్ అయి ఉంటుందనే దాని అర్థం. ఎవరికి ఎప్పుడు కావాలో డీల్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా దాన్ని వర్క్ చేసుకోవచ్చు. దట్స్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ వాట్ వీ హ్యావ్. అంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటి దానికి ఇవన్నీ కూడా కారణం అయ్యాయి. ఇంకొక 72 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత ఏమిటవుతుంది, ఇంకా టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు నిజంగా ఒక 3rd class 4th class పిల్లలకి ఏదైనా మీరు ఏదైనా ల్యాప్టాప్ కానీ ఏదైనా గేమ్ గురించి కానీ ఒక అప్లికేషన్ గురించి కానీ చెప్పండి, హీ విల్ టెల్ మోర్ దెన్ దిస్. అంటే మీకు తెలియని విషయం మీకు అన్నా బోర్డు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఇంటూ దట్ ఫీచర్స్. వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీస్ అన్ని వేరేగా ఉంటాయి, వాళ్ళ బ్రెయిన్ రిసీవ్ చేసుకునేటువంటి థింగ్స్ అన్ని వేరేగా ఉంటాయి. రైట్? అంటే దే ఆర్ ఇంటూ దట్ టెక్నికల్ డెవలప్మెంట్ అనమాట బై బర్త్. ఎందుకంటే దట్ చేంజ్ హ్యాస్ కమ్ వెరీ నియర్ టు దెమ్. ఇంకొక 70 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత ఏమిటవుతుందంటే ఇంకా అద్భుతమైనటువంటి క్రియేషన్ జరిగిపోతాయి. ఒక మనిషి ఇక్కడ కూర్చోగానే ఒక సంకల్పం మాత్రం చేతి ఇంకో దగ్గర పని అయిపోతూ ఉంటుంది. రిమోట్ సెన్సార్ యాక్టివిటీస్ మన గురించి మనకు తెలుస్తుంటుంది కదా. మనకి ఒక పిక్చర్ ఉంది, మ్యాట్రిక్స్ అని పిక్చర్ చూసారు కదా. మ్యాట్రిక్స్ అనేటువంటి సినిమాలో ఏం జరుగుతుందంటే వీడి ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ ఇంకొక బాడీలోకి వెళ్తే అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటుంది. అండ్ దట్ ప్లేస్ నోబడీ నోస్ వేర్ ద ప్లేస్ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ ఈస్. ఎక్కడికో పంపిస్తారంటే దానికి మనకి ఫిజికల్గా సినిమాలో అలాగా యాక్చువల్గా చెప్పిస్తే కుదరదు కాబట్టి వెనకాల వచ్చిన ఒక టెలిఫోన్ కమ్యూనికేషన్ ఒక వైర్ అని చెప్తారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వి కాల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాడీస్. ఇక్కడ ఉన్నటువంటి శరీరాన్ని వేరే చోటకి పంపించి అక్కడ వర్క్ చేయించి మళ్ళీ తిరిగి తీసుకురావడం. రైట్? ఇట్స్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాడీస్. ఇట్ ఈస్ కాల్డ్ ఈ పేరు ఇచ్చినటువంటిది ఎవరంటే జ్వాలకూరి ఇచ్చాడు ఈ పేరు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాడీస్ అనేటువంటి ఒక వర్క్ ఉంటుంది ఇక్కడ మనం చూసినటువంటి పుస్తకాల్లో ఉంటుంది. తర్వాత ఇంకో పుస్తకం అంటే రాబోయేటువంటి కాలంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయనేటువంటి దానికి కూడా ఒక పెద్ద డెఫినేషన్స్ ఉన్నాయి. ద డెస్టినీ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకం ఉంది. అందులో చదివితే ఇవన్నీ వస్తాయి. ఏ దేశంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి, ఏ రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే దానికి ఒక టైం సైకిల్ ఉంటుంది. నిజానికి టైం సైకిల్ ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళ వరకే ఉంటుంది, అందరికీ ఉండదు. అవునా కదా? స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే ఉన్నటువంటి వాళ్ళకి వచ్చింది, లేనటువంటి వాళ్ళకి ఎప్పుడూ లేదు, ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఉంది. అంటే ఉండేటువంటి ఆ నేచర్ తనకి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇవన్నీ డిఫరెన్సెస్ తీసుకొస్తూ ఉంటాయి. రైట్? సో దిస్ యాక్చువల్లీ మేక్స్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్. సో దెర్ ఆర్ మెనీ ఎండింగ్స్ అండ్ దెర్ ఆర్ మెనీ బిగినింగ్స్ అండ్ మెనీ ఎండింగ్స్. There are many beginnings and many endings. Every point is a beginning and an ending in itself, and it marks its own record. Its own round.
It is for us to leave off and ignore man-marked circles and try to seek those marked by the Creator. అంటే ఇంతకన్నా ఇంకా మరి సమాధానం కూడా ఉండదు. అంటే మనిషి వేసినటువంటి చక్రాన్ని పట్టుకుని వాటి ఆధారంగా కూర్చుని జెండాలో పడకుండా వాటిని వదిలేసి భగవంతుడు ఏవైతే సైకిల్స్ ఇచ్చాడో వాటిని బట్టి ఇవ్వండి అని. అవునా కదా? మనకి చిన్నప్పుడు కూడా ఏం చెప్తారు, మీరు పుట్టి ఎంతకాలం అయిందండి, అయితే పలానా స్థాపించి ఎంతకాలం అయిందండి ఇలా అంటే మనకి రాసేటప్పుడు కూడా శుభలేఖల్లో వాటిలో రాసేటప్పుడు కూడా మనకి ఏం రాస్తారు, 10 వసంతాలు నిండిందంటారు. వసంతం అంటే ఏమిటి? మీ పేరు నా పేరు వాడి పేరు కాదు కదా, ఇట్స్ ఎ టైం సైకిల్. వసంత ఋతువులు అంటే పలానా వాడు పుట్టి 10 వసంత ఋతువులు గడిచింది అని, రైట్? ఇలా ఇంకా కొంచెం మీదకి వెళ్ళే కొద్దీ సహస్ర చంద్ర దర్శనం ఒకటి చేస్తారంటే 1000 సార్లు అతను సూర్యుడు చూశాడు, 1000 పౌర్ణిమలు చూశాడు అని ఒక లెక్క ఉంటుంది. అవునా కదా? అంటే 85-84 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనకి ఇది చేస్తారు, ఈ ఉత్సవం అనేటువంటిది చేస్తారు. చేసేటప్పుడు ఏమైనా చేస్తారంటే అన్ని సూర్యుడు చూసాడు అంటే అక్కడ ఈ మారకుండా ఉండేటువంటి కొన్ని కండిషన్స్ కొన్ని ఉంటాయి కదా. అంటే వసంత ఋతువు అనగానే ఖచ్చితంగా ఆ టైంకే వస్తుంది, ఇట్స్ నాట్ అది దానికి లేట్ అవ్వదు. అక్కడ చంద్రోదయం అనగానే కరోనా ఆ టైంకే అవుతుంది. విశాఖపట్నంలో 6:15 కావచ్చు, హైదరాబాద్లో 6:16 కావచ్చు, ఇంకెక్కడ నాగపూర్లో 6:15 కావచ్చు. అది తాగుతుంది తప్ప ఆ వాళ్ళకి అదే కరెక్టే కదా. అంటే ఈ వేరియేషన్ అనేటువంటి మన మైండ్కి అక్కడ నిజంగా సూర్యుడికి చంద్రుడికి కాదు. ఇప్పుడు విశాఖపట్నంలో 6:15 అయిందని సూర్యుడు ఎప్పుడు అనుకోడు. ఆయన తాలూకా వేగం అనేటువంటి అంత అపరిమితంగా వెళ్ళిపోతుంటుంది ముందుగా. అంటే హీ ఈస్ బియాండ్ ద టైమ్ సైకిల్స్. యాక్చువల్లీ హీ డిఫైన్స్ టైమ్ సైకిల్స్ టు అస్ ఒక రకంగా మళ్ళీ. అవునా కదా? సూర్యోదయం నుంచి 2 గంటలు మొదటి లగ్నం, సూర్యోదయం నుంచి 2 గంటలు రెండో లగ్నం అని మనమే చెప్పుకుంటాం జ్యోతిశాస్త్రంలో బేస్ చెప్పుకునేటప్పుడు. అంటే అక్కడ సూర్యోదయాన్ని ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకున్నాం, తెల్లవారు 6-7 కాకుండా అంటే అక్కడ సూర్యోదయం ఏంటంటే అక్కడ మనకి ఫిక్స్ అయి ఉంటుంది. దాని నుంచి 2 గంటలు స్టాండర్డ్గా మనం తీసుకుంటాం, ఎందుకంటే అది మారదు కాబట్టి. ఈ రోజు బతకంగా ఉందని మన ఆఫీస్కి వెళ్ళి మానేస్తాం, కానీ సూర్యుడు రావడం మనది కదా. అవునా కదా? సూర్యోదయం అవుతుంది, చంద్రోదయం అవుతుంది, అమావాస్య నాడు కూడా మనకు కనబడదు, వేరే కారణాల వల్ల ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి డిఫరెన్సెస్ అన్నీ కూడా, రైట్? సో ఎవ్రీ పాయింట్ ఈస్ ఎ బిగినింగ్ అండ్ an ending to it and an ending in itself. It marks one round. It is for us to leave off or ignore man-marked circles and try to seek those marked by the Creator, which appear to man in the form of some phenomena. అంటే కొన్ని సంఘటనలకు కొన్ని కారణాల వల్ల ఒక ఫినామినా వల్ల మనకు కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. అంటే సూర్యాస్తమయం అయింది అనగానే ఇక్కడికి ఇంకొక 2 జాముల తర్వాత 2 ముహూర్త కాలంలోనూ 2 కాలాల తర్వాత రాత్రి అవుతుంది, అక్కడ 4 కాలాల తర్వాత అర్ధరాత్రి అవుతుంది, మహానిషీది అనేటువంటి టైం. పూర్వకాలంలో ముహూర్తాలు పెట్టేటప్పుడు మహానిషీదిలో ముహూర్తాలు పెట్టేవారు కాదు. అంటే మనకి సుమారుగా అర్థం అవడం కోసం ఏం చెప్పుకుంటా అంటే ఇప్పటికి కూడా ఇంకా దాన్ని శాస్త్రాన్ని నిజంగా మధ్య ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఇవే. అంటే 12 గంటలు మనం ప్రామాణికంగా మహానిషీది అని తీసుకుంటే అక్కడికి పావుగంట ముందు, అంటే అక్కడికి ఒక 16 నిమిషాల ముందు 16 నిమిషాల తర్వాత కూడా ముహూర్తాలు పెట్టరు. సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ వెంచర్ ముహూర్తాలు పెట్టరు. మనకి తెలుసు ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఉంది, టైం ఉంది, కంప్యూటర్ ఉంది కాబట్టి 11:44 నుంచి అండి 00.15-16 వరకు అంటే అనేస్తాం. పూర్వకాలంలో ఎలా చేశారు వడ్డీ వాళ్ళు? సూర్యోదయం సూర్యాస్తమయం కదా ప్రామాణికం, అవునా కదా? ఇంకొంచెం విలేజెస్లోకి వెళ్ళామనుకోండి, విలేజెస్లోకి వెళ్తే వీళ్ళు ఉంటారు, మన ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఆ చంద్రుడిని చూసి ఆ చుక్కలు చూసి వర్షం పడుతుందని చెప్పేస్తారు. వ్యవసాయ క్షేత్రం నిజంగా కనుక వ్యవసాయ క్షేత్రంలో కనుక ఉంటే జ్యోతిష్యం అద్భుతంగా వస్తుందంటారు మేషర్, అద్భుతంగా వస్తుంది. నిజంగా వ్యవసాయ క్షేత్రంలో కనుక పనిచేసిన, వ్యవసాయ క్షేత్రంలో కనుక నివసించినా కూడా జ్యోతిష్యం అనేటువంటిది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి టైం సైకిల్స్ ఇవన్నిటికి ఇంకా మనం అన్ని దాడిపై ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అక్కడ ఏముండదు, అక్కడ చుట్టుపక్కల ఏమి కంప్యూటర్లో క్యాలిక్యులేటర్లో ఉండవు కదా. కేవలం సూర్యోదయం సూర్యాస్తమయం ఖగోళంలో జరిగేటువంటి ఆ వింతలను బట్టి చెప్పేస్తారు వాడు. నా అదృష్టం కొద్ది ఒక అతను అలా కలిశాను నేను కొల్లూరు వెళ్ళినప్పుడు, మూగాంబి దగ్గర ఒక అతను అలా కలగలిగాను. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియన్స్. వాడు బయట చాలా సాధారణమైన వ్యక్తుల్లో కనిపిస్తారు. వాళ్ళు చూసి చెప్పేస్తుంటారు, అమ్మవారు ఈరోజు నక్షత్రాల తాలూకా ఆకారం ఈ రకంగా ఉన్నది, ఈ పాయింట్ నుంచి చూస్తే ఈ 4 నక్షత్రాలు ఇంత విజిబుల్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వారం రోజుల తర్వాత అమ్మవారి ఆలయంలో ఈ ఉత్సవం జరుగుతుందండి. ఖచ్చితంగా వారం రోజుల తర్వాత ఉత్సవం జరుగుతుంది. వీళ్ళకి టైం తెలియకపోవచ్చు, డేట్లు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి అవి తెలిసిన వాళ్ళు అవి చేస్తారు. అంటే ఏమిటా డిఫరెన్స్? వీడు చదువుకోలేకపోవచ్చు, ఇతను పాపం చదువు కట్టడం రాకపోవచ్చు, గవర్నమెంట్కి అతనికి చదువేం రాదు. అతను అక్కడ అమ్మవారి ఆలయం వెనకాతల ఒక శంకరాచార్య వారి పీఠం ఉంటుంది, ఆ పీఠం దగ్గర ఉంటాడు ఆయన తర్వాత వర్క్ ఆ పక్కనటువంటి భూములను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా తెలిసినటువంటి విద్య అనమాట.
అంటే ఈ కొండ మీద ఈ కొండ వాళ్ళ నుంచి చూస్తే ఈ 4 నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే ఇక్కడికి 6 సూర్యోదయాల తర్వాత వచ్చేటువంటి సూర్యోదయం అమావాస్య పౌర్ణమి అయి ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి ఉత్సవం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది తిరుగుతుంది 90%, 100% తిరిగి తిరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈయన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎటర్నల్ క్యాలిక్యులేషన్స్, వాళ్ళవన్నీ కూడా ఇంతగా బేస్డ్ క్యాలిక్యులేషన్స్. వాళ్ళవన్నీ కూడా ఏమంటున్నారు టైం సైకిల్స్. మమ్మల్ని మన క్యాలిక్యులేటర్లో క్యాలెండర్లు వాటిని నమ్ముకోకండి. ఎవరైతే గ్రేట్ క్రియేటర్ క్రియేట్ చేస్తాడో ఆ సైకిల్స్ని పట్టుకుంటాను గురుగారు. It is for us to leave off or ignore man-marked circles and try to seek those marked by the Creator, which appear to man in the form of some phenomena. Right? మనకి ఇంకో తెలుస్తుంటుంది. లివింగ్ క్లోజ్ టు నేచర్ బ్రింగ్స్ మ్యాన్ క్లోజర్ టు గాడ్ అని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది. లివింగ్ క్లోజర్ టు నేచర్ బ్రింగ్స్ మ్యాన్ క్లోజర్ టు గాడ్. అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటే ప్రకృతి మనల్ని భగవంతుడి దగ్గరగా చేస్తుందని అన్నాడు. సునామీ వచ్చిందండి, కొన్ని వందల వేల మంది పాపం చనిపోయారండి. కానీ ఒక్క జంతువు కూడా చనిపోలేదండి. ఎలా తెలిసింది జంతువులకి? అక్కడెక్కడో అండమాన్ నికోబార్లోని ఫిలిప్పీన్స్లోని పెద్ద 10 సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినప్పుడు, సునామీ లాంటి ఒక విపత్తు వచ్చినప్పుడు జంతువులన్నీ కొండ మీదకి వెళ్ళిపోయాయి. వాటికి ఎలా తెలిసిందండి? అంటే ఆ సెస్మోగ్రాఫ్స్ను చదువుకోలేదు. అవి రెక్టర్ స్కేల్ మీద 11.5 అండి. ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఇర్రెగ్యులర్ మూమెంట్ అండి. దట్ ఈస్ వాట్ వి కమ్ అప్ విత్ అ రీజన్. Right? That is the answer that what we come up with. But the reason behind it, animals తెలుస్తుంది. ఎందుకు అంటే వాటికి తెలుసు they are living closer to nature and they made closer to God. భగవంతుడు వాడికి ప్రొటెక్షన్ ఇచ్చాడు. వెంటనే అన్ని జాగ్రత్తగా మీదకెళ్ళిపోయి వాటి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాయి. అన్నీ కూడా ఆ గ్రహణశక్తి వాటికి ఉన్నది. ఒకప్పుడు మనిషికి ఉండేది అంటే మనిషి కూడా ఒకప్పుడు గ్రహణశక్తి ఉండేది. అట్లాంటి రేస్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మనకి. అంటే ఇక్కడ చెప్తే మరి టూ మచ్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుందని ఇక్కడ నేను చెప్పట్లేదు. అట్లాంటి రేస్ తర్వాత వస్తుంది మనకి. ఈ భూమి మీద ఎప్పుడు కూడా 7 జాతులు ఉంటాయి. 7 జాతులు భూమి మీద ఎప్పుడు ఉంటాయి. 5 జాతులు స్టాటిక్గా ఉంటాయి. 5 జాతులు స్టాటిక్గా ఉంటాయి. జాగ్రత్తగానండి. 5 జాతులు స్టాటిక్గా ఉంటాయి. ఒక జాతి వెళ్ళిపోతుంటుంది, ఇంకో జాతి కొత్తది వస్తూ ఉంటుంది. 5 ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. ఒకటి వెళ్ళిపోతుంది, ఇంకోటి వస్తూ ఉంటుంది. అందుకని మనిషికి ఉండేటువంటి సెన్స్ ఎప్పుడు కూడా 5 ఉంటాయి. ఆ 6th సెన్స్ అండి, 7th సెన్స్ అండి అంటే ఏదో ఒక బెటర్మెంట్, కొంతమంది కొన్ని సోర్స్ అలా ఉంటాయి. అంటే వాళ్ళకి 6 వేళ్ళు 9 వేళ్ళు ఉంటాయని కాదు. దే హ్యావ్ ద ప్రిసెప్టివిటీ అనమాట. కొంతమందికి అలా గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. అతీంద్రియ గ్రహణము అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళకు ఉంటుంది. ఆ సెన్స్ ఆఫ్ క్యాచింగ్, ఆ సెన్స్ ఆఫ్ ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళు అయితే మనకన్నా పెద్ద పెద్ద సైకిల్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. మన అదృష్టం కొద్దీ వాళ్ళు మనతో పాటు తిరుగుతూ ఉంటారు. మాస్టర్ గారు లాంటి మహానుభావులు పెద్దవాళ్ళు ఉంటుంటారు. సో మనం ఉద్ధరించడం కోసం వాళ్ళు వస్తూ ఉంటారు మన దగ్గరికి. అది వాళ్ళ తర్వాత సైకిల్ తగ్గించుకుని మరి వాళ్ళు మనకు వస్తుంటారు. మనం ఉద్ధరించడం కోసం. తర్వాత వాళ్ళు అలా మళ్ళీ బెటర్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ తర్వాత విధానం అన్నమాట అంతా కూడా. సో ఈ అట్లాంటియన్ సోల్స్ ఉండేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చేసేటువంటి ఒక ఘోరమైనటువంటి అవసరం వల్ల ఏమైందంటే సూర్యులో ఉండేటువంటి ఒక అంతర్యాన్ని, సూర్యాంతర్వర్తి అనేటువంటి పేరుతో తీసుకోవచ్చు మనం. లేదా మనకు అర్థమయ్యేలాగా సూర్యనారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు మనం. మాస్టర్ గారు చెప్పినటువంటి ఆస్ట్రాలజీ ఫస్ట్ 4-5 లెక్చర్లు వింటే దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్? అంటే ఈ సర్కిల్ ఎలా వచ్చింది, ఈ సర్కిల్లో సెంటర్ పాయింట్ ఎలా వచ్చింది అనేటువంటి ఆయన సెంటర్ సింబాలిజంగా చెప్తారు. సో ఈ సూర్యాంతర్వర్తి ఎవరైతే ఉంటారో ఆయన ఈ భూమి మీద ఒక మహాప్రళయాన్ని సంభవించేలా చేసి ఆ జాతి మొత్తాన్ని కూడా నశింపజేశారనిగా తెలుస్తుంది. అంటే అక్కడితో ఏమిటైందంటే హ్యూమన్ బీయింగ్కి దేవిక్ ఫోర్స్కి మధ్యలో ఒక గ్యాప్ అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత మనం గురించి దిగింది. ఆ తర్వాత మన లాంటి వాళ్ళందరూ కింద దిగాం. దిగిన వల్ల ఏంటంటే అక్కడ కనెక్షన్ అనేటువంటిది పోయింది. కాబట్టి ఏమిటైంది, నేచర్ అనేటువంటిది మనం కేర్ తీసుకోవడం మానేసింది. తన పనిని తాను చేసుకోలేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళని అయితే నేచర్ పట్టించుకుంటుంది. ఇంత ఉంటుంది సార్, ఏనుగు చక్కగా వెళ్ళిపోతుంటుంది, కొండలకేస్తుంది, తిరిగేస్తుంటుంది. దాని ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని ఫుడ్ అయితే డిరైవ్ చేసుకోగలదు. ఒక లేనప్పుడు ప్రకృతి పంపిస్తుంది. అవును కదా? మాస్టర్ గారు చెప్పిన ర్యాంక్ ఎగ్జాంపుల్ మన అంటే విన్నాక చాలా చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్ నిజంగా ఇదొకటి అనిస్తారు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది. కుక్కకన్నా గొప్పవాడు నువ్వు అని అడిగారు ఆయన ఒకరోజు క్లాసులో వచ్చేటప్పుడు. ర్యాంక్గా ఉంటాయి, కుక్కకన్నా గొప్పవాడు నువ్వు అని. నిజంగా కాదు. మేషాల ఇంట్లో కుక్క ఉండేది. టీఎస్ఎన్ కాలేజ్ దగ్గర మేషాల ఇంట్లో కుక్క ఉండేది. 5 to 6 years పేరు వచ్చి కూర్చునేది. 5 to 6 years పేరు వచ్చి కూర్చునేది. 6 అవుతుంది చూస్తున్నాను అంటే కుక్కకన్నా ఎలాగో రాలేదు. అట్లీస్ట్ టైం వాచ్ ఉన్నా కూడా మనం వెళ్తున్నాం లేదా అని అంతే. ఇంకా 5:40 5:37 ఇంకా టైం ఉంది. ఆ కుక్కకన్నా గొప్పవాళ్ళు అంటే నిజంగా డౌట్ వస్తుంది. కరెక్ట్. 5 to 6 years పేరు వచ్చి కూర్చునేది. 6:20 6:15 ప్రేయర్ అయితే తక్కువ విలేజ్ వెళ్ళిపోయేది. ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్కి వచ్చి విలేజ్ లేదా వెళ్ళిపోయేది. క్లాసుకి వచ్చేవాడు అందరినీ చూసేది. చక్కగా ఒకటి మెట్ల పక్కన కూర్చునేది. ఆస్ట్రాలజీ క్లాస్ అయ్యేటప్పుడు నాకు ఇచ్చేటువంటి వర్క్ ఏంటంటే అటెండెన్స్ అనమాట నా వర్క్. సో కింద నా మేషాలు కారు ఉంటే కారు పక్కన కూర్చుని నేను అటెండెన్స్ చేసుకుంటాను. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు.
అటెండెన్స్ నా ఫస్ట్ చెప్పినటువంటి వర్క్ అనమాట. ఆ పక్కన ఒక్క కూర్చునేది. నేను మ్యాథ్స్ చెప్పిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయడం మొదలు పెట్టాం, అలా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరినీ క్లాస్ అంతా చూసి చక్కగా వెళ్ళిపోయింది. క్లాస్ స్టార్ట్ అయ్యి కొంచెం బాగా వెళ్తున్నప్పుడు ఒకసారి మీదకి వస్తుంది, వచ్చి అందరూ ఇలా చూసేది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే వినేది, లేదా మళ్ళీ కిందకి వెళ్ళిపోయి కూర్చునేది అంతే. కానీ దాని తర్వాత టైం దానికి వాచీ లేదు. మ్యాథ్స్ చెప్పినట్టు దానికి వాచీ లేదు. మనం వాచీ పెట్టుకుని కూడా లేట్గా వస్తాము, కానీ అదేమిటంటే దానికి వాచ్ లేదు. దానికి సెన్స్ తెలుస్తుంది. తక్కువ వచ్చింది, ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్ టైంకి ఈవినింగ్ ప్రేయర్ టైంకి వచ్చి కూర్చుంటుంది. అంటే దానంతటి సిన్సియారిటీ కూడా మనకి లేదు. సో అంటే దట్ ఈస్ అ గాడ్ గివెన్ ఎబిలిటీ టు హర్. ఎందుకంటే దట్ ఈస్ లివింగ్ క్లోజర్ టు నేచర్ అండ్ గాడ్ హ్యాడ్ మేడ్ క్లోజర్ టు హర్. దానికి తెలుస్తుంది ప్రకృతి ప్రపంచం అంతా కూడా. మనకు తెలియదు, ఎందుకంటే ప్రపంచం మన ప్రపంచాన్ని తప్పించుకుని దాన్ని వదిలించుకుని బయటకు వచ్చేసాం కాబట్టి మనకు తెలియదు. అంటే వచ్చేటువంటి విషయం ఏంటనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఆ సెన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండదు కొంతమందికి. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, పోవడం దానికి ఇల్లుతో పని చేసి వెళ్ళిపోతాయి కాబట్టి వెళ్ళిపోతాయి. అంటే అంటే మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇదే అనమాట. అంటే ఇదేంటి ఇలా అనేసి అనిపిస్తుంది చెప్పాను కదా. ఎగ్జాంపుల్ అంటే రాబోయేది ఇంకా. ఇప్పుడు కుక్క ఉంది, మేషా చెప్పిన మాటలు చెప్పేస్తాను. కుక్క ఉంది పోయి ఎలాగంటారా, కుక్క ఉంది కదా, అది ఎల్ఐసీ కట్టరా ఏం చేసుకోదు కదా. అంటే మనకి అంటే కుక్క కన్నా వదలగా మనం బతుకుతాం కాబట్టి మనకి ఎల్ఐసీలు కట్టరా అని పెట్టుకుంటాం. రేపు ఫుడ్ సంగతి ఏమో మనం ఆలోచించుకుంటాం. కుక్కకి ఉండదు కదా, ఎందుకంటే ప్రకృతి దాన్ని గైడ్ చేస్తుంది. దానికి కావాల్సినటువంటి ఫుడ్, దానికి కావాల్సినటువంటి అవన్నీ కూడా దానికి కట్టి ఇప్పుడు పంపిస్తున్నాను. అంటే మనిషి అనేటువంటి వాడికి కొన్ని కంట్రోల్స్ వచ్చాయి కాబట్టి వాడు దాన్ని ఇష్టపడినట్టుగా మార్చుకుంటున్నాడు కాబట్టి దెబ్బలు తింటాడు. కానీ జంతువులకు అనేటువంటిది ప్రకృతి గైడ్ చేస్తుంటుంది కాబట్టి దానికి ఏ టైం ఎలా కావాలో దానికి అలా వస్తుంది అన్నారు. ఒక సాధనంగా నువ్వు నేను ఉపకరణంగా పనిచేస్తున్నామే తప్ప దానికి మనం ఎప్పుడు ఇవ్వలేము. ఒకరోజు ఎప్పుడు అనిపిస్తుంది, ఒకరోజు అనిపిస్తుంది ఏదో ఆవు వెళ్ళిపోతుంటే దానికి గడ్డిపండు పెడతామని. అంటే ఆవుకి ఈరోజు నేను ఫుడ్ పెట్టేసాను అనుకోవడం మన అమాయకత్వం. దానికి సేవ చేసుకునే అదృష్టం ఈరోజు మనకు కలిగింది. దానికి ఆ రోజు రావాల్సినటువంటి ఫుడ్ మన రూపంలో, మన దగ్గరికి వచ్చినటువంటి రూపంలో దానికి వచ్చింది అంతే. మనం కాకపోతే మనకన్నా పెద్దవాడిని కూడా పెడతాడు. మనం అయితే అరటిపండే పెడతాం, ఇంకోటి శుభ్రంగా తీసుకొచ్చి పలవనం కూడా పెడతాడు. దాని తాలూకా ఫుడ్ అది. అంటే మన తాలూకా కార్యక్రమం ఎంతవరకు ఉంటుందనేటువంటి ఒక విషయం మాత్రం మనం తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. పక్కవాడి విషయం అనేటువంటి మనకి ఇప్పుడు ఉండదు. అంటే ప్రకృతి గైడ్ చేస్తే ఎలా ఉంటుందంటే పర్ఫెక్షన్ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు కూడా సగం చేసి సగం చేయకుండా ఇర్రెగ్యులర్గా అలా ఉండదన్నారు. మొత్తం చేసేసుకుని మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇట్స్ రికార్డెడ్ ట్రూత్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అంటే ప్రకృతి అనేటువంటి చేసేటువంటి విషయంలో ఎంత సత్యం అనేటువంటిది ఉంటుందో చెప్తున్నాను చూడండి. సునామీ ఎప్పుడు వచ్చింది? 2004 డిసెంబర్ 26 అవునంటే మనకు తెలిసినటువంటి డేట్. సుమారుగా కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి సౌత్ ఇండియాలో వచ్చింది, తర్వాత అక్కడ ఫిలిప్పైన్స్, ఈ జకార్తా, ఇండోనేషియా, ఈ ద్వీపంలో మొత్తం మనకు వచ్చింది, రైట్? కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ అండ్ ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ద స్టాటిస్టిక్స్, చనిపోయినటువంటి వాళ్ళందరిలోని కూడా దెర్ ఈజ్ వన్ సచ్ పర్సన్. అంటే బోల్డ్ మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కడు కూడా ఏదో కంట్రీని రిప్రజెంట్ చేసిన వాడు అయి ఉన్నాడు అందులో. అప్పటికి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో సుమారుగా 98% అన్ని దేశాల్లోంచి కవర్ అయిన వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ టైంకి చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఏదేదో దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఆ టైం అక్కడ గ్యాదర్ అయ్యారు, ఒక చోట గ్యాదర్ అయ్యారు. అప్పట్లో పేపర్లో కూడా రాశారు. సైబీరియా అంటే మన చైనాను ఇంకా రష్యా దగ్గర అమెరికా సైబీరియా దగ్గర ఎవరో ఒక ఫ్యామిలీ ఉండేవారట. గత 34 సంవత్సరాలుగా ఈ వేలంకణి మాత చర్చిలో జరిగేటువంటి ఉత్సవాలు అంటే చాలా గొప్పగా చాలా వైభవంగా జరుగుతాయని తెలిసి వద్దాం అనుకుని 32 సంవత్సరాలు రాలేకపోయారు. వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళకి అవ్వలేదు. ఆ సంవత్సరం వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చారు, ఫ్యామిలీ మొత్తం కూడా క్లీన్ చేసింది. అంటే దే ఆర్ వాళ్ళకి అది అంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద డెస్టినీ వాజ్ రిటర్న్. 32 సంవత్సరాలుగా ఆవిడ అనుకుంది వద్దాం అవట్లేదు. ఆ టైంకి ఆవిడ అయింది, అదే టైంకి ఆవిడకి ఇలాంటి కావాలి. అయితే ఇంకేం లేదు, ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా వేవ్స్కి కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే కర్మ అనేటువంటిది ఎంత వెయిట్ చేస్తుంటుంది, ఎంత పని చేస్తుంది అంటే దాని తర్వాత వర్క్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంత మనలాగా అవసరం ఉంటే వెంటనే వెళ్ళిపోయి లేదా అవసరం అయితే ఆగిపోయి ఇలా ఉండదు. ప్రకృతికి ఎప్పుడు కూడా ఒక రొటీన్ ఉంటుంది, ఒక వర్క్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో అలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోయేటువంటిది ఉంటుంది. అంత పెద్ద సునామీలోని కూడా ఏమిటైందన్నారు, చాలా మంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏవో డెబ్రిస్ అన్ని క్లీన్ చేస్తుంటే 15 రోజుల తర్వాత ఎవరో ఒక పిల్లాడు బయటపడ్డాడు. ఆల్మోస్ట్ సంక్రాంతి టైంలో పెద్ద న్యూస్ వచ్చింది అప్పట్లో. 2005 సంక్రాంతి ఆ టైంలో, అంటే సునామీ 26 జరిగింది. అక్కడ ఒక వారం రోజుల్లో న్యూ ఇయర్, అక్కడ ఒక 10 రోజుల తర్వాత ఆల్మోస్ట్ 15-20 డేస్ తర్వాత ఆ డెబ్రిస్ అంతా క్లీన్ చేస్తుంటే ఒక రోజు బతుకున్నాడు కనిపించాడు. వాడికి అన్నాడు ఫుడ్ ఎలా దొరికింది, నోబడీ నోస్.
పోనీ వాడు ఏమైనా ఇబ్బంది పడ్డాడా, వాడు ఏమైనా చిక్కి బాగా సన్నబడిపోయాడంటే ఏం లేదు, ఈజ్ వెరీ హెయిర్ అండ్ హెల్తీ, చాలా బాగున్నట్టు బాబు. చిన్నపిల్లడు ఎవడో, ఒక 7 years 8 years పిల్లవాడు ఎవడో అలా ఉండిపెట్టాడు. నువ్వు ఎవరు చేస్తావు అంటే నాకేం లేదు ఇక్కడ ఉన్నాను నేను అన్నాడు. మరి ఎలా తిన్నావు, ఎవరు చేస్తావు, నువ్వు ఎలా బతుకున్నానంటే నాకు అటువంటిది ఏం తెలియదు నాకు అన్నట్టు. అంటే వాడికి ఆకలి నిద్ర అనేటువంటివి ఉంటాయి కదా మనిషి అనేటువంటి వాడు, వాటిని దాటేలాగా వాడు ఆ శక్తి వాటి కూడా వచ్చింది. నాకు ఆ చదివినప్పుడు అనిపించింది బహుశా రాముల వారికి లక్ష్మణుల వారికి ఆ బలాది బల విద్యలు బహుశా ఇలాగే పనిచేసి ఉంటాయేమో అయి ఉండొచ్చు కదా. నాకు అదే అనిపించింది, వెంటనే థాట్ వచ్చింది వెంటనే నాకు బహుశా బలాది బల విద్యలు వాడికి ఆ టైంలో వాడికి ఏవో వస్తుంటాయి, ఆ టైంకి ఆ పిల్లవాడికి నేను ప్రకృతి ఇచ్చింది. వాడికి ఫిజికల్గా వాడు కదలలేడు, వాడికి అక్కడ ఏం లేదు, చుట్టుపక్కల సముద్రం మొత్తం నీళ్ళు లేదు, కానీ వాళ్ళు లీవ్ చేసే లేదా 15 days, మోర్ దాన్ 15 days ఆల్మోస్ట్ వాడు బతికే ఉన్నాడే లేదా. వాడు ఏమిటి అఫ్ కోర్స్ వాళ్ళని కాపాడిందని ప్రకృతి, మనం దాన్ని డిఫైన్ చేయలేం. మనం ప్రకృతి అంటాం, వాళ్ళు ఏదో మదర్ మేరీ అంటాం, ఇంకేదో కృష్ణుడు అనుకోండి, ఏదో అనుకోండి, పర్వాలేదు. అంటే వాళ్ళ పేరు వాళ్ళ ఆ శక్తికి వాళ్ళు పుట్టినటువంటి రూపం ఆ పేరు అంతే. కానీ వ్యవహారం ఏమిటి అంటే మాత్రం ఇది అంటే ద హిడెన్ సర్కంఫరెన్స్, లోపల హిడెన్ ఒకటి ఉందని చెప్పుకున్నామే, ద రింగ్ ఆఫ్ హొరైజన్, అది వాళ్ళని కాపాడుతుంటుంది. మనకి బయట కనిపించేటప్పుడు నక్షత్రాలు మూవీ కనిపిస్తున్నప్పుడు లోపల లేటెంట్గా ఇంకోటి ఉంటుంది అన్నారు. ఆ లేటెంట్గా ఉండేటువంటిది ఏమిటంటే ఇట్స్ నాట్ ఏ మ్యాన్ మార్కెట్ సర్కిల్, ఇట్స్ ఏ సర్కిల్ క్రియేటెడ్ బై ఇట్స్ ఏ మార్క్ క్రియేటెడ్ బై ఏ క్రియేటర్. వాటిని పట్టుకో ఇవన్నీ తగ్గిపోతాయి అన్నారు. రైట్, ద 2 equinoxes అండ్ ద 2 solstices, విషవత్తులు అయనములు. రైట్, March 21st, June 22nd, సారీ March 21st, September 24th, June 22nd, June 21st, 22nd night and December 22nd. Right, the 2 equinoxes and the 2 solstices forms 4 kinds of beginnings to an year. Right, 4 kinds of beginnings to an year. అంటే గురుగారు ఇచ్చినటువంటి దీంట్లో forms 4 kinds of beginnings to an year. The ancient seers had 4 beginnings of an year for 4 purposes. ఒక్కొక్క ప్రయాణము, ఒక్కొక్క స్టార్టింగ్, ఒక్కొక్క ఎండింగ్ కూడా ఒక్కొక్క కారణం కోసమే అయి ఉంటాయి. అంటే దీనికి ఒక కారణం ఉంటుంది, దీనికి కారణం ఉంటుంది, దీనికి కారణం ఉంటుంది, దీనికి కారణం ఉంటుంది. 4 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కొంచెం రిచువలిస్టిక్గా వెళ్తే అంటే దైవత్వం అనేటువంటిది, తర్వాత ఆర్కియన్ స్కూల్స్ అనేటువంటి దాంట్లో ఏదైతే పరమ గురువులు అనేటువంటి వాళ్ళు ఇచ్చారో, ఆర్కియన్ స్కూల్ గురించి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుంటాం, కంగారు పడుతుంది. కొత్త వర్డ్ వచ్చింది అట, అనుకోకుండా వచ్చింది, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. రైట్, సో ఈ పైథాగరన్ స్కూల్స్ అని, ఈ ఆర్కియన్ స్కూల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో మనం తర్వాత దీని గురించి నెక్స్ట్ వీక్ చెప్పుకునేటప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్గా వస్తాయి. ఇవేవైతే ఉంటాయో వాటికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ఓకే, ఆ బిగినింగ్ ఎండింగ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ స్కార్పియో కనుక రిసెంబ్లెన్స్లో ఉంటుంది. ఈ స్కార్పియో కనుక అర్థమైతే ఒక ఓపెనింగ్, ఒక క్లోజింగ్ అనేటువంటి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. రిచువలిస్టిక్గా కనుక వెళ్ళగలిగితే, రిచువలిస్టిక్ థింగ్స్లో కనుక వెళ్ళగలిగి ఆ బుక్ దాంట్లో కనుక ఆలోచిస్తే, మాస్టర్ గారు ఎప్పుడైనా కనుక మీకు ఈ టైంలో వీక్లో ఖాళీ ఉంటే ద బుక్ ఆఫ్ రిచువల్స్ అనే బుక్ ఉంటుంది, మాస్టర్ గారు లక్ష్మణ్ గారు, అది ఒకసారి పుస్తకం చదవండి. ద బుక్ ఆఫ్ రిచువల్స్ అని ఉంటుంది. అందులో సీక్రెట్ రిచువల్స్, సీక్రెట్ రిచువల్స్ అని కొన్ని ఉంటాయి. ఆ రిచువల్స్లో ఏంటంటే ఈ స్కార్పియో మందుకి అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి సీక్రెట్ అయి ఉంటుంది. ఈ విషయం అంతా కూడా ఏడాది పొడుగునా కూడా ప్రపంచానికి కావాల్సినటువంటి పని మొత్తం చేసి ఈ స్కార్పియోలో క్లోజ్ అయిపోతుంది. దాన్ని మనం హాల్ అనే పిలుస్తారు వాళ్ళు కూడా, దాన్ని ఏదో హాల్ అని, లాడ్జ్ అని పిలుస్తారు. అంటే అందరూ కలిసి గ్యాదర్ అవుతారు కాబట్టి. అది ఎక్కడ అవుతుందంటే స్కార్పియో మంత్ వరకు ఉధృతంగా పనిచేస్తుంది, స్కార్పియో మంత్తో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి ఎక్కడ రీస్టార్ట్ అవుతుంది, సాజిటేరియస్ మంత్లో రీస్టార్ట్ అవుతుంది. అంటే ద లాస్ట్ వీక్ ఆఫ్ స్కార్పియో ఈజ్ ఆల్వేస్ కెప్ట్ ఇన్ టు డార్క్నెస్, ఈజ్ ఆల్వేస్ ఎ రెస్టింగ్ ప్లేస్. అక్కడతో ఒక సైకిల్ అయిపోతుంది. గురువు అక్కడతో సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. ఈ నెక్స్ట్ సైకిల్ మనం ఇప్పుడు స్కార్పియో మంత్లోనే కదా ఉన్నాం. ఈ స్కార్పియో మంత్లో రెస్ట్ తీసుకునేటువంటి సైకిల్ ఎప్పుడు వస్తుందంటే రేపు రాబోయేటువంటి వారం వస్తుంది. రాబోయేటువంటి వారంలో ఏమిటి వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది. అవునా, కార్తీక పౌర్ణమి అంటే వేర్ సన్ ఈజ్ అపోజిషన్ విత్ మూన్. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటుండగా వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిలో అకల్ట్ మెడిటేషన్స్ అనేటువంటి కొన్ని చేస్తారు. మాస్టర్ జీ గారు స్కార్పియో అనేటువంటి దానికి ఇచ్చినటువంటి అకల్ట్ మెడిటేషన్స్ ఫ్రమ్ ద బుక్ స్పిరిచువల్ సైకాలజీ. ఒక్కసారి మనం ఒక 2 పేరాలు ఉన్నాయి, చదువుకున్నాం. చదువుకున్న తర్వాత విల్ బిగిన్ గోయింగ్ టు టైం. ద కీ నోట్ ఆఫ్ స్కార్పియో అంటే స్కార్పియో గురించి మాస్టర్ ఇచ్చినటువంటి ఒక ఇదన్నమాట, అకల్ట్ మెడిటేషన్స్, వాటిలో ఫుల్ మూన్ మెడిటేషన్స్. రైట్, ద కీ నోట్ ఆఫ్ స్కార్పియో is secrecy and devotion. Right, is secrecy and devotion. The sign Scorpio is represented by the scorpion crawling in secrecy to give its sting. The sense of secrecy and hiding is the cause of all the sin and sorrow mankind experiences on an individual scale. On an individual scale.
May the astral plane of consciousness among our brotherhood be purified from the wish to conceals one's growth, one's own mind. Conceals one's own mind and suspect the mind of another. Be purified and better. Utilize it to form a common whirlpool of devotion. Common whirlpool of devotion. ఇందాక మనం దీని గురించి చెప్పుకున్నాం. ఏంటిది? ఆదిశేషుడు, రైట్? అదే సుమేరు పర్వతం గురించి చెప్పుకున్నాం లేదా? మనకి కొంచెం కనెక్ట్ అవుతుంది ఈరోజు. ఇక్కడ అడిగిన డౌట్ సుమారుగా దగ్గరికి వచ్చాం మనం, రైట్? Another symbol of this sign is the serpent and the eagle. Another symbol for this sign is a serpent and an eagle. May the serpent nature of the personality taking shelter deep into the holes of one's own supposition about others, and dark belief about oneself. The dark belief about oneself be vanquished, and by piercing the eagle eye called discrimination. Eagle's eye called discrimination, and the tip of the eagle back called the sharpness of the intellect. అంటే ఎంత షార్ప్గా ఉంటుంది, ఎంత చూసేటువంటి దృష్టి, అంటే డాగ చూపు అంటారు సార్, అది ఐ బర్డ్స్ ఐ వ్యూ కరెక్ట్గా చెప్తాను దీని గురించి వస్తుంది. దిస్ కాజెస్ ఏ రిలీజ్ ఆఫ్ మదర్ నేచర్ ఫ్రమ్ బాండేజ్ అండ్ subjugation, okay, and bondage and subjugation into another under the stepmother nature of favoritism and partisan spirit. May the full moon break the shell of individuality and bleach the true net of personality. May the full moon fill with Neptune consciousness. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ చెప్పుకున్నాం నెప్ట్యూన్ గురించి. అంటే స్కార్పియోలో ఉండేటువంటి తన్మయత్వం అని చెప్పుకున్నాం. ఆ తన్మయత్వం గురించి ఇప్పుడు మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. మే ద ఫుల్ మూన్ ఫిల్ విత్ ఫుల్ నెప్ట్యూన్ కాన్షియస్నెస్ ఫర్ విచ్ ద మూన్ ఈజ్ ఎ బర్డ్ సర్వింగ్ ద ఫంక్షన్ ఆఫ్ వెహికల్. వాట్ ఈస్ దట్ వెహికల్ మీన్స్? దిస్ ఈస్ ద వెహికల్, రైట్? ఈ వెహికల్ ఎక్కడ ఉంటుందిట? నారాయణుడు అనేటువంటి ఒక ఆయన దగ్గర ఉంటుందిట. ఆయన కనుక వెహికల్ ఏమిటి ఉంటుందన్నారు? గరుత్మంతుడు అనేటువంటి వెహికల్ ఉంటుంది, రైట్? ఈ గరుత్మంతుడి గురించి మనకి తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ఇంకో చాప్టర్లో వస్తుంది, దాని మీద మనం ఇంకా డీటెయిల్స్ చెప్తున్నాం, రైట్? ఇన్ ద స్క్రిప్చర్ మనం చెప్పుకోగలదు గురుగారు వెంటనే ఇస్తారు. ఇన్ ద స్క్రిప్చర్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ ద ఫాలోయింగ్ స్టోరీ, ఓకే? ద గ్రాండ్ ఈగల్, okay, the grand eagle which transcended the space globe and those body in a synthesis of those body is a synthesis of a time measures. He is slave to his stepmother. గరుత్మంతుడు స్టెప్ మదర్ ఉండడం, తర్వాత ఆదితి దితి మనకి అలాగే వినత కద్రువ ప్రజాపతి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. he the grand eagle brought the globe of immortality, right? Brought the globe of immortality on his back and gave freedom to his mother from bondage. అంటే విష్ణువు తగ్గించుకుని తిరుగుతాడు అయిందా? మే ద ఈగల్ బ్రింగ్ ఫ్రీడమ్ అంటూ యూ, రైట్? మాస్టర్ ఇచ్చినటువంటి ఒక ఫుల్ మూన్ మెడిటేషన్ ఇది, స్కార్పియోకి సంబంధించినటువంటిది. ఇంకొక నెక్స్ట్ వీక్ మన ఎలాగో మనకి క్లాస్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఐఎమ్ లివింగ్ ఫర్ విశాఖపట్నం, సో పార్టిసిపేట్ ఇన్ ద గ్రాండ్ రిచువల్ ఆఫ్ కార్తీక పౌర్ణమి. మీ మాస్టర్ గారు అందరూ అక్కడ ఉండాలి, మనకి అందరూ కూడా గైడ్ చేస్తుంటారు. సో ఈ విషయంలో కార్తీక పౌర్ణమి అనేటువంటి దానికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రీమ్ థింగ్స్ మనకు ఉంటాయి. ఎనీవేస్ మీరు ఎలాగో ఫిజికల్గా రోజులు ఇక్కడ రుద్రాభిషేకంలో గట్రా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ మోర్ బెస్ట్ థింగ్. సో దీని గురించి మహాసంకల్పంలో నెక్స్ట్ ఫేజ్ గురించి, తర్వాత దీని గురించి కూడా ఈ స్కార్పియో నుంచి సాజిటేరియస్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది అనేటువంటిది మనం సుమారుగా సాజిటేరియస్ మంత్ స్టార్ట్ అయినప్పుడే చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.